నమస్తే JLTV 7 న్యూస్ కి స్వాగతం. కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలో గల ఓల్డ్ బోయినపల్లి PB ఎంక్లేవ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మొదటిసారిగా నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు అత్యంత ఘనంగా వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. బుధవారం మధ్యాహ్నం గణనాథుడికి విశిష్ట పూజలు జరపగా సాయంత్రం వేళ బాలికలచే జరిగిన కూచిపూడి నృత్యం బాలుడ కోలాహలం భక్తులను కనువిందు చేస్తాయి. కూచిపూడి నృత్యం కుమారి అలేఖ్య, బేబీ షారూఖ్ హాస్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ఆయా కార్యక్రమాలు తిలకించారు. PB ఎంక్లేవ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రామకృష్ణ ఠాగూర్, వేణుగోపాల్ సింగ్, ప్రసాద్, కృష్ణ, రవికుమార్, రమేష్ యాదవ్, విజయసాగర్ యాదవ్, ప్రకాష్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా పలు ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, రాష్ట్ర బీజేపీ నాయకుడు, బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థి ఏనుగుల తిరుపతి తదితర ప్రముఖులు విచ్చేసి గణనాథునికి పూజలు చేసి పారవశ్యం పొందారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా JLTV 7 ప్రతినిధి శ్రీమతి వరికుంట్ల భార్గవి ఆయా కార్యక్రమాలపై ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడిన విషయాలు మనందరం వినాల్సిందే.
భార్గవి జేఎల్ టీవీ7 యాంకర్ని మాట్లాడుతున్నాను. మనం ప్రస్తుతం పీవీ ఎన్క్లేవ్లో ఉన్నాము. పీవీ ఎన్క్లేవ్ సభ్యులందరూ కలిసి గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు. ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాం. మనతో పాటు రేఖ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో. ఓం శ్రీ గణేభ్య నమః. ఈ సంవత్సరం నేను మొదటిసారిగా చూస్తున్నాను ఇంత ఘనంగా జరగడము. అంటే వేరే వేరే కాలనీలలో గణేషుల్ని పెట్టడం చూశాను, కానీ ఇంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. అది మా కాలనీలో పీవీ ఎన్క్లేవ్ వాసులందరూ కలిసి చాలా బాగా చేస్తున్నారు. ఇది ఆదివారం వరకు ఉంటుంది, 5 రోజుల ఉత్సవం. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలతోటి చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. పీవీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవాల్లో మనతో పాటు ముఖ్యంగా మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇక్కడ గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు. ఇక్కడ కోలాహలం సందడితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చిన్నపిల్లలు నృత్యనాట్యాలతో ఆటపాటలతో చిందేస్తున్నారు. చాలా థ్యాంక్స్. గణేశుని పెట్టారు. భక్తులు చాలా ఉత్సాహంగా వస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇలాగే బాగా జరపాలని మేము కూడా కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పీవీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈసారి మొదటిసారి ఎలక్షన్లు జరిగాయి ఆఫ్టర్ 13 ఇయర్స్. ఆ కమిటీ వాళ్ళు మళ్ళీ ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు, ఏదైతే గణేష్ ఉత్సవ్ కమిటీ అని. మళ్ళీ ఇంకొక కమిటీని తయారు చేసేసి మొదటిసారి పీవీ ఎన్క్లేవ్లో కనివిని విధంగా మొదటిసారి ఇక్కడ గణేష్ను కూర్చోబెట్టి రంగరంగ వైభవంగా అందరూ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పక్క కాలనీ నుంచి, అంటే సమతానగర్ నుంచి కానీ, మన వెస్లీ కాలనీ నుంచి కానీ, భవానీ నగర్ నుంచి కానీ, చుట్టుపక్కల నుంచి కానీ అందరూ ఇక్కడికి వచ్చేసి ఎంత ఆనందాలతో ఇక్కడ పండుగను జరుపుకుంటున్నామంటే దీనికి మా ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ గారు ముద్దం నరసింహరావు గారు కూడా చాలా సహకరించారు. ఆయనను కూడా మేము పర్సనల్గా మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు, అంటే మా కమిటీ కానీ కమిటీలో ఉన్న వాళ్ళ కాకుండా కూడా చుట్టుపక్కల ఉన్న చాలామంది భక్తులు ఇక్కడికి రావడము, జరగడము, ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడము చాలా ఆనందదాయకంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇది నేను ఇంత రెస్పాన్స్ వస్తే నేను ఊహించలేదు. కానీ మొదటిసారి ఇంత బాగా రెస్పాన్స్ వచ్చిందంటే మా అందరికీ ఒక ఫీడింగ్ లాగా ఉంది. ఇంకా దీన్ని ముందు సంవత్సరాలలో ఇంకా దీన్ని మంచిగా పెంచే ప్రయత్నం చేస్తాము. అలాగనే మేము అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాము. ఈ పక్కన ఉన్న అందరి కాలనీ వాళ్ళకి కానీ, అందరు వచ్చిన భక్తులకు కానీ, ఇంకా మన ఈ కార్యక్రమాన్ని ఇంకా 5 రోజులు ఇలాగనే భక్త పారవశ్యంతో జరుపుకోవాలని, మనం ఆదివారం నాడు అన్నదానంతో కలుపుకొని ఆదివారం నాడు నిమజ్జనం కొరకు అందరం ఇక్కడ సమాయుక్తమయ్యాము. చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ అన్నదానాలు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పీవీ ఎన్క్లేవ్ గణేష్ ఉత్సవాల సందర్భంలో మనతో పాటు ప్రసాద్ గారు మాట్లాడతారు. ఓం గణేశాయ నమః. ఈ సంవత్సరము పీవీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మొత్తం ఉత్సవ కమిటీని ఒకటి ఫామ్ చేసి కని విని ఎరుగని రీతిలో ఫస్ట్ సారి మనము జరుపుకోవడం జరుగుతుంది. దీనికి గాను మన కాలనీ పెద్దలందరూ ప్రతి వాళ్ళు కూడా సహకరించారు. అలాగే పక్కన కాలనీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నామని చెప్పేసి అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకా అందరి సహకారంతో ఇంకా బాగా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. మీ అందరి సహకారం కావాలి.